హాయ్ గైస్, రీసెంట్గా ఒక టాపిక్ అయితే నడుస్తుంది. అది తెగ వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో. సో ఆగస్ట్ 12న అసలు ఏం జరగబోతుంది? 7 సెకండ్స్లో నో గ్రావిటీ నిజమేనా? అసలు మీరు సోషల్ మీడియాలో ఈ మధ్య ఒక వార్త చూసే ఉంటారు. 2026 ఆగస్టు 12వ తేదీన భూమి మీద గ్రావిటీ అంటే గురుత్వాకర్షణ శక్తి సరిగ్గా 7 సెకండ్ల పాటు పనిచేయాలి. ఆ సమయంలో మనుషులు గాల్లో తేలుతారని ఒక ప్రచారం జరుగుతుంది. అసలు నాసా ఏం చెప్తుంది? ఇది నిజంగా జరుగుతుందా లేక ఇంటర్నెట్ ఫ్రాంకా? సో లెట్స్ ఫైండ్ అవుట్. ఈరోజు వీడియోలో దీని గురించి తెలుసుకునే ముందు కొత్తవారు మన ఛానల్ చూస్తే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇక ఆగస్టు 12న గ్రహాల అమరిక అంటే ప్లానెటరీ అలైన్మెంట్, వీటి వల్ల భూమి యొక్క గ్రావిటేషనల్ ఫుల్ తక్కువగా అవుతుందని కొందరు అంటున్నారు. దీంట్లో సోర్స్ ఉంటుంది. సో ఇది ఎక్కువగా టిక్టాక్, ఇన్స్టాగ్రామ్ రీల్స్లో అయితే కొన్ని ఫేక్ న్యూస్ వెబ్సైట్స్ నుంచి పుట్టింది. మీరు దీనికి ప్రాజెక్ట్ యాంకర్ లేదా 0GD అని పేర్లు పెట్టారు. సో అండ్ ద రియాలిటీ అసలు నిజం ఏంటంటే భూమి యొక్క గ్రావిటీ అనేది దాని ద్రవ్యరాశి అంటే మాస్ మీద ఆధారపడి ఉంటుంది. గ్రహాల అమరికల వల్ల ఈ అమరిక ఏదైతే ఉందో దానివల్ల సముద్రాల అలలు అంటే టైడ్స్ వస్తాయి తప్ప భూమి మీద ఉన్న గ్రావిటీ ఒక్కసారిగా మాయమవడం అసాధ్యం. సో నాసా ఎప్పుడు ఇలాంటి స్టేట్మెంట్ ఇవ్వలేదు. వాస్తవానికి 2014లో కూడా ఇలాంటి ఒక 0GD అంటే ఫ్రాంక్ వైరల్ అయింది. ఇప్పుడు దానికి 2026 డేట్ తగిలించి మళ్ళీ వైరల్ చేస్తున్నారు. ఇక ఆగస్టు 12 సిగ్నిఫికెన్స్ ఏంటంటే నిజానికి ఆగస్టు 12 ఒక విశేషం ఉంది. అది పెర్సిడెడ్ మీటర్ షో అంటే ఉల్కపాతం. ఆ రోజు ఆకాశంలో నక్షత్రాలు రాలినట్లయితే కనిపిస్తాయి అండ్ కానీ గ్రావిటీ అయితే పోదు. ఆగస్టు 12న మీరు గాల్లో తేలుతారని కలలు కనకండి. అది కేవలం ఒక ఫేక్ న్యూస్ మాత్రమే. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.